హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము ఎన్ని మీటర్ల క్లాత్తోనైనా మన నడుము కొలతకి సరిపోయే విధంగా ఈక్వల్ ఫ్రిల్స్తోని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ప్లస్ క్యాన్ ప్లస్ నెక్స్ట్ ఇంకొక లైనింగ్, ఇవన్నిటితో కలిపి మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, లెహెంగా అనేది మనం ఎక్స్టెన్షన్ పర్పస్లో ఏ విధంగా పెట్టేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ పాయింట్గా మనం ఈ వీడియోలో క్లియర్గా. ఇది వచ్చేసి మనకి 10 years పాపకి ఇది కంప్లీట్గా మనకి 3 meters అయితే ఉంది. ఇప్పుడు ఈ 3 metersని నేను మనం నార్మల్గా శారీ ఫోల్డ్ చేసుకుంటాం చూడండి, ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసి పెట్టేసినాను. ఇక్కడ 3 years పాపకి ఫుల్ పొడుగు ఎంత కావాలి అంటే 33 inches పొడుగు అయితే కావాలి. ఓకే, ఇది మొత్తం లెహంగా యొక్క పొడుగు. పైన మనం బెల్ట్ లాగా స్టిచ్ చేస్తాం కదా, ఆ బెల్ట్ కోసం వచ్చేసి పైన 2 inches వదిలేసేయండి. అప్పుడు ఎంత అవుతుంది మనకి 31 inch. కానీ ఇది 10 years పాప అని చెప్పినాను, అంటే పిల్లలు అనేది తొందరగా పెరుగుతారు కాబట్టి మనం ఎక్కువ రేటు పెట్టి క్లాత్ అనేది తీసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్స్టెన్షన్ కోసం తీసేసుకుందాం. అంటే కొంచెం క్లాత్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకుందాం. ఎంత తీసుకుంటున్నా అంటే దానికోసం నేను 4 inches తీసేసుకుంటున్నా. ఇప్పుడు 31 ఉంది కదా, 31కి 4 inches కలపండి. 31, 2, 3, 4 అంటే మొత్తం మనకి ఎంత వచ్చేసింది, 35 inches అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కింద బార్డర్ దగ్గర నుండి కనిపిస్తుందా మీకు, ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ 35 inches పెట్టేస్తున్న కార్నర్లో కింద 35 inches పెట్టేసుకొని పైన 35 inches తీసేసుకొని ఇక్కడికి మార్కింగ్ అయితే తీసేసుకుంటున్నా. సేమ్ అదే విధంగా మళ్ళీ ఇంకొక ప్లేస్లో కూడా తీసేసుకోండి 35 inchలకి. పైన మనకి బెల్ట్ కోసం పట్టీ కావాలి కదా, ఇక్కడ బెల్ట్ కోసం వచ్చేసి మనం పైన కట్ చేసేసుకుందాం. చూడండి, బెల్ట్ కోసం వచ్చేసి మనం ఈ పట్టీ అయితే మనం బెల్ట్కి అనేది యూజ్ చేసేసుకుందాం. ఇది ఎంత ఉంటే అంత తీసేసుకుందాం, ఎందుకంటే నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ మన నడుము కొలత ఎంత ఉంది అంటే నడుము కొలత 28 inches అయితే ఉంది. 28 inches ఒకసారి 28 2 లేదా 3 inches ఖర్చు కలుపుకొని 30 inchలకి 31 inch కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్నాం. ఇది క్లాత్ అనేది స్మూత్గానే ఉంది కాబట్టి నేను ముందు వెనకాలకి కలిపి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ కూడా కట్ చేసేసుకుందాం సేమ్ ఇదే విధంగా. ఇక్కడ సేమ్ అదే విధంగా లైనింగ్ కట్ చేసేసుకున్నాం. చూడండి, ఇదే లైనింగే, ఇది లైనింగే. ఇది ఎందుకోసం అంటే ఇక్కడ మనము క్యాన్ యాడ్ చేసుకుందాం. క్యాన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క పైన భాగం, ఇంకొకటి క్యాన్ యాడ్ చేసుకోవడానికి మొత్తం 3 కలిపి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేసేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయడానికంటే ముందు ఫస్ట్ మనం దీనికి ఎక్స్టెన్షన్ కోసం క్లాత్ వదిలిపెట్టేసుకున్నాం కదా, అది ఎక్కడ స్టిచ్ చేయాలి అంటే బార్డర్ యొక్క పైన భాగంలో మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ తీసేసుకోండి. మరి పైకంటే మోకాల దగ్గర మంచి ఉండదు కాబట్టి బార్డర్ పైన ఉండే విధంగా తీసేసుకోండి. మరి ఇది ఎంత విడ్త్ ఉండాలి అని అంటే మనం ఎంత వదిలేసుకున్నాం, 4 inches వదిలేసుకున్నాం కదా కట్ చేసేటప్పుడు, అందుకోసం 4 inches కాబట్టి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇటు 2 inches అటు 2 inches ఉండే విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకునేటప్పుడు ఈక్వల్గా స్టిచ్ వేయండి. ఒక్కసారి స్టిచ్ వేసిన తర్వాత లోపల సైడ్ ఇంకొక స్టిచ్ వేసేసుకోండి, ఎందుకంటే కస్టమర్కి కొంచెం ఓపెన్ చేసుకోవాలి అనుకున్నా కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐరన్ చేసేసుకోవాలి, మంచి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ 1.5 inch అయితే వదిలేసిన. ఈ 1.5 inch ఎందుకోసం అంటే ఖర్చు కోసం. మనం లైనింగ్ మనం స్టిచ్ చేసేటప్పుడు సైడ్కి ఉంటాయి కదా, ఇక్కడ చూడండి నేను ఏ విధంగా మార్కింగ్ పెడుతున్నాను. 1.5 inchకి 2 inchలకి, మళ్ళీ నెక్స్ట్ 1.5 inch 2 inchలకి మార్కింగ్ అయితే పెడుతున్నాను. ఆ తర్వాత ఫస్ట్ 1.5 inch తీసుకున్నాం కదా, అది వచ్చేసి ఫస్ట్ మనం 1.5 inch మార్కింగ్ తీసుకున్న లైన్ పైన ఉండాలి. ఇదిగోండి 1.5 inch తీసుకున్న లైన్ పైన స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అదే విధంగా 1.5 inchది ముందు లైన్ పైకి వచ్చే విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఎందుకు ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి అంటే ఇది 3 మీటర్ల క్లాత్ మనకి 30-32 సైజు కొలతకి కరెక్ట్గా సరిపోవాలి అని అనుకుంటే 28 నుండి 32 ఉన్న వాళ్ళు ఈ విధంగా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదు మాకు పక్క ఫార్ములాతో కావాలి అని మీరు అనుకుంటే కనుక పక్క ఫార్ములాతోని అంటే 2 చీరలు కలిపి ఒకటి నడుము సైజు 30కి సెట్ కావాలి అన్నా కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఫార్ములా కావాలి అనుకున్న వాళ్ళు ఆ మెథడ్లో ఫాలో అవ్వండి. లేదు అంటే నార్మల్గా మనం ఏం చేస్తాం, కుచ్చులు పెడతాము ఇప్పేస్తాము అలాంటప్పుడు మనకి రిస్క్ అవుతుంది, సెట్ కాదు. అందుకోసం అనేసి నేను ఈ విధంగా తీసేసుకుంటా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, 3 మీటర్లది మన నడుము కొలత 28 నుండి 32 మధ్యలో సెట్ కావాలి అంటే ఈ ఫార్ములా ప్రకారం ఇప్పుడు నేను చూపించినట్టుగా అయితే కుదురుతుంది. ఒకవేళ మీకు ఈ విధంగా తీసేసుకోవడం ఇబ్బంది అనిపిస్తే నార్మల్గా పెట్టేసుకోండి, సెట్ కాకపోతే ఇప్పేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవడం అవుతుంది. ఓకే, ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అన్నీ కూడా కుచ్చులు కుట్టేసుకోవాలి. చూడండి, మీరు చూస్తూ ఉంటే అన్ని ఈక్వల్గా ఎలా వచ్చినాయో. ఇప్పుడు ఈ విధంగా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత మనకు కావాల్సిన నడుము కొలతకి కరెక్ట్గా సెట్ అయిందా కాలేదో చూసుకోండి. ఒకవేళ సెట్ కాలేదనుకోండి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లైనింగ్ కింది సైడ్ నేను ఫోల్డింగ్ అయితే పెట్టేస్తున్నాను.
ఎందుకంటే దీనికి మిడిలో కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు కదా, కింది సైడ్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఓపెన్ చేసుకోవాలి అంటే ఓపెన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కింద మనకి కుచ్చు పెట్టేసుకున్నాం. ఆ తర్వాత పైన సైడ్ కుచ్చులు అయితే పెట్టేస్తున్నాను. ఇంతకుముందు అయితే నేను కొలతలతో చెప్పినాను కదా, ఇక్కడ వచ్చేసి కొలత లేకుండా నార్మల్గా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చెక్ చేసేసుకోవాలి. అంటే మన నడుము కొలత కరెక్ట్గా ఉందా లేదా అనేసి. నడుము కొలత కరెక్ట్గా లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసమే నేను ఇంతకుముందు ఆ ఫార్ములా అయితే చెప్పినాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక లైనింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ రెండో లైనింగ్ తీసేసుకొని దీనికి నేను కిందికి క్యాన్ యాడ్ చేస్తున్నాను. దీని యొక్క పొడుగు ఎంత ఉంది అంటే, చిన్న పాప కాబట్టి నేను 11 ఇంచుల పొడుగు అయితే తీసేసుకున్నా. 11 ఇంచులు తీసేసుకొని ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అంటే, నార్మల్గా 2 మనకి ఎంత కావాలి, గుబురంగా బాగా కావాలి అంటే 3 మీటర్స్ చిన్న పాప కాబట్టి, లేదు అంటే 2 మీటర్స్ అట్లా తీసేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను 2 మీటర్స్ తీసేసుకున్నా. మీకు అవుట్లుక్ అయితే ఏ విధంగా కనబడుతుందో చూసినారు. ఈ విధంగా కుచ్చులు పెట్టేసుకుంటూ కింద స్టిచ్ అయితే వేసేసుకోండి. స్టిచ్ వేసేసుకున్న తర్వాత సేమ్ దీనికి కూడా నడుము కొలతకి సరిపోయేటట్టుగా కుచ్చులు అయితే కుట్టేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్, ఇది క్యాన్కి ఉండే లైనింగ్, మొత్తం 3 లైనింగ్లకు కూడా నడుము అనేది సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 3 లైనింగ్లు యాడ్ చేసుకున్న తర్వాత 3 కలిపి నడుము పట్టి అనేది స్టిచ్ వేసేసుకోండి. అన్ని కలిపి స్టిచ్ వేసేసుకోండి. ఎందుకంటే పైన పట్టి అనేది కుట్టడానికి మనకి ఈజీగా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ నడుము కొలత సెట్ చేసేసుకున్నాం కదా, సెట్ చేసేసుకున్న తర్వాత మనం పైన పట్టి రెడీ చేసి పెట్టుకోవాలి కదా. పైన పట్టీకి లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇక్కడ లోపల కూడా మనం క్లాత్ వేసేసుకోవచ్చు. అది నా దగ్గర లేదు, నేను వేయలేదు. సో లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి కుట్టు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఫస్ట్ లోపల సైడ్ అంటే కింది సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఫస్ట్ అయితే చెక్ చేసేసుకున్న తర్వాత కింద జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్కి ఉంటాయి కదా, సైడ్కి ఖర్చులు అనేవి కనబడకుండా ఖర్చులు అనేవి ఈ విధంగా కుట్టేసుకోండి. ఎందుకంటే మనకి లెహంగా ఖర్చులు అనేవి కనబడితే బాగుండదు కదా. ఇదిగోండి డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకున్నాను. ఈ విధంగా 2 సైడ్లో పెట్టేసుకొని నెక్స్ట్ ఇక్కడ మనకి 3, ఇక్కడ నా హెయిరే కనబడుతుంది, నా హెడ్ వచ్చేసింది అడ్డము. కాకపోతే ఇక్కడ చూడండి ఒక్కసారి, ఈ 3 కలిపి కింది సైడ్ ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం 3 మెయిన్ ఫ్యాబ్రిక్ 2 లైనింగ్ అలా కలిపేసరికి మనకి నడుము దగ్గర ఇట్లా లేచినట్టుగా ఉబ్బెత్తుగా అవుతుంది. మనం డోరీ కట్టేసుకున్నా కూడా ఇంకా ప్రాబ్లం అనిపిస్తుంది ఇట్లా లేచినట్టుగా. సో అలా కావద్దు అని అనుకుంటే మనం పైన పట్టి ఉంటే చూడండి, ఆ పట్టి సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నా. కామెంట్ పెట్టకండి హెడ్ వస్తుంది అనేసి, ఇంకా నేను ఏం చేయలేను కదా, వీడియో చూసుకోలేదు తీసేటప్పుడు, తర్వాత చూసినాను. కాకపోతే ఇక్కడ మీకు అక్కడక్కడ కనిపిస్తుంది కదా, అందుకనే నేను అట్లనే పోస్ట్ చేసినాను. ఓకే, ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా. స్టిచ్ వేసేసుకున్న తర్వాత పైన సైడ్ ఉంది కదా, ఈ పైన వచ్చేసి లోపల సైడ్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి. పైన ఆల్రెడీ మనకి ఖర్చులాగా ఉంది కాబట్టి దాని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది.